మరి ఈరోజు వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2 పేతురు 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారి రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో ఈ వాక్య భాగంలో ఆయన మరి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వాక్య భాగాన్ని మనము 9వ వచనాన్ని చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట? ఎవ్వరు కూడా నశించిపోకుండా అందరు రక్షణ పొందుకోవాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని నమ్ముకోవాలి కదా, అందరూ దేవుని నమ్ముకోవాలి కదా, రక్షణ పొందుకోవాలి, రాకడకు సిద్ధపడాలి కదా, ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడంట దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ క్రమంలో మరి 8వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, చూడండి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమంటున్నాడు? ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోవద్దు. ఏంటి అది? చూద్దాం. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చూడండి, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి? 2025 సంవత్సరాలు కదా. అంటే 2000 అంటే 2 దినాలు. ఎన్ని దినాలు? దినాలు. మనకేమో 2000 సంవత్సరాలు, దేవునికేమో 2 దినాలు. చూడండి, ఒక దినము 1000 సంవత్సరాల వలె దేవునికి ఉంటుందంట కదా. ఇంకా 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. మనకు 1000 సంవత్సరాలు, కానీ దేవునికి ఒక దినమే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా కొందరు ఆలస్యమవుతుంది అని అనుకుంటున్నారంట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. ఆయన ఆలస్యం చేసే దేవుడే కాదు, ఆలస్యము చేసే దేవుడే కాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, అందరూ మార్పు చెందాలి. అది నీ కుటుంబంలోనే కావచ్చు కదా, నీ గ్రామంలోనే కావచ్చు, నీ పట్టణంలోనే కావచ్చు, నీ దేశంలోనే కావచ్చు, నీ ఇంట్లోనే. నిజంగా మన ఇంట్లోనే చర్చికి రాని వారు ఎంతోమంది ఉన్నారు. వారు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అది మన భర్తే కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలే కావచ్చు. వారి కోసం దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. వారి కోసం ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. నీవేమో పట్టనట్టు ఉంటున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ వారి గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే, ఏమో సార్, ఒకసారి చేస్తా, ఒకసారి మర్చిపోతా కదా, ఇలా చెప్పేవారు కూడా ఉన్నారు. ఒకసారి చేస్తాను, నరసింగమ్మ కదా, నరసింగమ్మ వచ్చింది, కానీ ఆమె భర్త లేడు, ఆమె కొడుకు రాలేదు. ఇప్పుడు నేను అంటే మరి భర్త కొడుకుని ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మనైతే చాలాసార్లు మందిరంలో చూశాను. చూడండి, వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి? వాళ్ళు కూడా మారాలి, వాళ్ళు కూడా మంచి మనుషులుగా మారాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. వాక్యం ఏమంటుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షణ పొందుకున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సో శిక్ష నుండి తప్పించుట కొరకు రక్షకుడు కదా పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. నువ్వు శిక్ష పాలు కావడం ఇష్టం లేదు ఆయనకు. తెస్సలోనీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక మాట దేవుడు సెలవిస్తాడు. చూడండి,
తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చూడండి, ఎందుకు మనల్ని నియమించాడంట? ఎందుకు మనల్ని నియమించాడు? రక్షణ పొందడానికి మనల్ని నియమించాడు. విచ్చలవిడిగా పాపం చేసి, భయం విడిచి పాపం చేసి నరకాన్ని సంపాదించుకున్నట్టు కాదు దేవుడు మనల్ని చేసింది. దేని కొరకు చేశాడంట? క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు కదా. చూడండి, ఇప్పటికీ ఆయన వెళ్ళిపోయి 2025 సంవత్సరాలు అవుతుంది. మనుషులు మారుతున్నారు, మళ్ళీ తిరిగి చెప్పాలి. ఎలా అవుతున్నారు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడి ఉంది, చూడండి ఆ మాట. పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. చూసినావా? ఏమంట ఇక్కడ? కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును. చూడండి, పంది కడిగితే మళ్ళీ బురదలోనే దొర్లుతుందంట. కుక్కనేమో వాంతికి చేసుకున్నది మళ్ళీ తింటుందంట. ఎంత ఘోరం కదా. అంటే మనుషుల జీవితాలు ఇలా ఉన్నాయి. కొత్తలో పరిస్థితిని బట్టో, ఆటంకాన్ని బట్టో, బాధని బట్టో, రోగాన్ని బట్టో దేవుని నమ్ముకుంటారు. తర్వాత రాను 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 కదా. మొదట ఇక్కడ ఉండేవారు తర్వాత వెనకైపోతారు. ఇక్కడ పాటలు పాడేవారు వెనక ఉంటారు. ఎవరో పాడతారులే, నేను నాకెందుకు అన్నట్టు పోతారులే. అందరు ముందర పోతారులే, పోయేటోళ్ళు పోతారు, నేను నిదానంగా పోతా కదా. ఇలాగ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంటే రాను 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 నిజంగా నవీనన్న గారు వాక్యంలో ఒక మాట మనకి గుర్తు చేశారు. ఏంటంటే అన్ని జాబులోకెల్లా ముఖ్యమైన జాబ్ ఏదంట? సువార్త ప్రకటించడమే. హల్లెలూయా. ఏం జాబ్ అంట? ఈ విషయంలో ఎంతమంది వెనకైపోతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడేమో దీర్ఘశాంతం చెప్తున్నాడు, అందరూ మార్పు చెందాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మార్పు చెందాలి, ఎవరు ఉగ్రత పాలు కాకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ రక్షణ పొందాలి, రాకడకు సిద్ధపడాలి, పరలోకం చేరాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అయితే మనమేమో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నాం? లక్షలు పెట్టి చదువులు చదివిస్తున్నాం పిల్లలకు. రక్షణ సువార్త ప్రకటించండి, రాకడకు సిద్ధపడండి, పిల్లలకు నేర్పిస్తలేరు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి మరి ఆ కింది భాగంలో మనం చూస్తే, మనం ఈ వాక్యాన్ని వినాలి, మన హృదయంలో భద్రం చేసుకోవాలి, మన పిల్లలకు వాటిని బోధించాలి, మన పిల్లల తరానికి సువార్త అందించబడాలి అంటే మనమే మర్చిపోతున్నాం. ఇక మన పిల్లలకు మనమేం బోధిస్తాం? మన పిల్లలకు చదువు కొరకు ప్రయాసపడుతున్నాం కానీ సువార్త ప్రకటించమని వారికి నేర్పట్లేదు. ఎవరో వందలో ఒక పాస్టరు అక్కడ ఒక గ్రామంలో ఉంటాడో ఆయన చెప్తాడు, సరేలే పని అయిపోతుంది అని అనుకుంటున్నారు. కాదు, అందరూ ప్రయాసపడితేనే పరలోకం చేరుకోగలం. ఒక కుటుంబము అన్ని విధాలుగా సంతోషంగా ముందుకు కొనసాగాలంటే కుటుంబంలో ఒక భర్త ఒక భార్యనే పనిచేస్తే పని కాదు. అందరూ పనిచేస్తేనే ఆ కుటుంబము చక్కగా పోషణలో ముందుకు కొనసాగుతుంది.
ఒకరే పని చేస్తే ఆ కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలన్న ఇబ్బందే, ఒక పెళ్లి చేయాలన్న ఇబ్బందే, ఇంకా ఏదైనా చేయాలన్న ఇబ్బంది. అదే అందరూ పని చేశారనుకోండి, డబ్బులు కొన్ని వెనక్కి వేసుకోవచ్చు కదా, కొన్ని డబ్బులు దాచుకోవచ్చు, చక్కగా కొన్ని మరి కుటుంబంలో వాడుకోవచ్చు, చాలా ప్రయోజనకరంగా కుటుంబము ఎదగచ్చు. కానీ నిజంగా ఒకరే పని చేస్తే ఆ కుటుంబము పోషణ ముందుకు అద్భుతంగా కొనసాగదు. ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, వేదనకరంగా ఉంటుంది. ఆ పని చేసే వ్యక్తి కూడా బాధపడతాడు. ఆ కుటుంబంలో భర్త కానీ భార్య కానీ, అయ్యో నా భర్త నాకు సహాయపడట్లేదే, అయ్యో నా భార్య నాకు సహాయపడలేదే, అయ్యో నా పిల్లలు ఎదిగి వచ్చారు కానీ వారు పని చేయట్లేదే, ఎంత బాధకరం. ఇంతవరకు నేను కష్టపడి చెమటోర్చి వాళ్ళను పోషిస్తేనే కానీ వారు నాకు ఒక్క రోజైనా ఒక కూలి తీసుకొచ్చి సంపాదించి, ఇదిగో అమ్మ నా సంపాదన, ఇదిగో డాడీ నా సంపాదన అని నా పిల్లలు చూపిస్తలేరే. చూడండి, ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ మీరే ఇంత బాధపడుతుంటే దేవుడు బాధపడడా? మరి నువ్వు నరకానికి వెళ్ళాలన్న దేవుని ఉద్దేశమా? దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఏమన్నాడు? నేను మరలా వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు దీర్ఘశాంతము చూపితే అది మనము అడ్వాంటేజ్గా తీసుకొని మన పనుల కొరకే, మన జాబుల కొరకే, మన పిల్లల చదువు కొరకే కష్టపడుతున్నాం. గంట ప్రార్థన దేవుని సన్నిధిలో చేయలేని పరిస్థితి. దేవుని కొరకు కొంచెమైనా ప్రయాసపడని పరిస్థితి. జ్ఞాపకం చేసుకుందాం, ఎన్నాళ్ళు ఈ లోకంలో వ్యర్థంగా బ్రతుకుతాం? నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమేమి ఎరగవెందుకు, ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదకు కదా. ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదకు, నాది అంటూ వాదులాట నీకెందుకు. చూడండి ప్రియదేవుని పిల్లరా, మీరు పిల్లలను దేవుని కొరకు నడిపిస్తే చిన్నతనం నుండి కూడా సువార్త ప్రకటించగలరు. హల్లెలూయా. చిన్నతనం నుండి కూడా సువార్త వారు చెప్పగలరు, ఖచ్చితంగా చెప్పగలరు. దేవుడు చిన్నతనం నుండే యిర్మీయాను వాడుకున్నాడు, సమూయేలును వాడుకున్నాడు, దావీదును కూడా వాడుకున్నాడు. దావీదుని ఏకంగా యుద్ధంలోనే వాడుకున్నాడు, విజయాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. నిజంగా వాళ్ళ అన్నలు అన్నారు, నువ్వేం చేస్తావు ఇక్కడ వచ్చి అని చెప్పి ఆయనను గద్దించారు. కానీ ఆ వ్యక్తి నుండే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయం వస్తుంది అనేది వారు గ్రహించలేకపోయారు. అక్కడ బలము కలిగిన వారు ఉన్నారు, కండలు తిరిగిన వారు ఉన్నారు, కానీ ఎవరు యుద్ధం చేయలేకపోయారు. అందరూ భయపడిపోయారు. కానీ దేవుని మీద ఆనుకొని దేవుని ఆధారం చేసుకున్న దావీదు చిన్నవాడైనప్పటికీ గొల్యాతుతో పోరాడాడు. హల్లెలూయా. గొల్యాతుతో పోరాడి విజయం వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, చిన్నతనం నుండే మనము పిల్లలను దేవుని కొరకు నడిపిస్తే చిన్నతనం నుండే వారు సువార్తను ప్రకటించగలరు. చూడండి, ఈ దినాల్లో సువార్త ప్రకటించడానికి దారులన్నీ మోసుకుపోతున్నాయి, పరిస్థితులన్నీ తారుమారైతున్నాయి. ఎక్కడ చూసినా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, భయంకరంగా బాధ పెడతా ఉన్నారు. కానీ మనం మాత్రము నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. దేవుడేమో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. రాకడ ఆలస్యం అయితే కాదు, మరి రాకడైతే ఆలస్యం ఎంత మాత్రమే కాదు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చునని వాక్యములు హెచ్చరిక చేస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్న మాట చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరి 7వ వచనంలో మనం చూస్తే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఆయన అంటున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములో గైకొనువాడు ధన్యుడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆయన త్వరగా వస్తానంటున్నాడు, అయినా ఆలస్యం అవుతుంది.
కారణం ఏంటంటే నీవు మార్పు చెందాలి, నీ కుటుంబంలో మార్చబడాలి, నీ సంఘంలో అనేకులు మార్చబడాలి. నువ్వు పగలతో, ప్రతీకారాలతో, కొట్లాటలతో, జగడములతో జీవితాన్ని కాలయాపన గడపడానికి కాదు దేవుడు అవకాశం ఇచ్చింది. జీవితాన్ని మార్చుకుంటూ అనేకులను మార్పులోనికి నడిపించడానికి, అనేకులను వెలిగించడానికి, అనేకులను రక్షణలోకి నడిపించడానికి, అనేకులు కదా రాకడలో ఎత్తబడడానికి నీవు ప్రయాసపడాలంటున్నాడు కదా. ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనం చేయాలి కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎంత ఆలస్యం చేస్తావో అంత వేదనకు ఖచ్చితంగా గురవుతావు. ఎందుకు వేదనకు గురవుతావు? ఎందుకు సమస్యకు గురవుతావు? ఎందుకు ఆటంకానికి గురవుతావు? వాక్యం హెచ్చరిక చేస్తుంది ఏమని? దినములు చెడ్డయి. మరి చెడ్డవైనప్పుడు నీకేలా ప్రయోజనం వస్తుంది? నువ్వు ప్రభుతో నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉండి కాపాడుతాడు. దేవునికే దూరంగా ఉండి దేవుని సువార్తనే చేయకుండా ఆత్మల రక్షణ కొరకు ఏమాత్రం ప్రయాసపడకుండా నీ సంపాదన కొరకే, నీ పిల్లల భవిష్యత్తు కొరకే బాగా ప్రయాసపడుతూ కదా దేవుని పనిని అంత మాత్రమును చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుని యొక్క వాక్యం ఇంకో మాట స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి ఆ మాట, 2 తిమోతి 3:1 చూస్తావా ఎలాంటి కాలాలు వస్తాయంట? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నీవు తెలుసుకొను. చూడండి, అపాయకరమైన కాలాలే వస్తున్నాయి. ఇక నేను పెద్దగా ఇల్లు కట్టుకుంటాను, కారు కట్టుకుంటాను, నా పిల్లలకి ఉద్యోగం వస్తుంది, నేను సుఖంగా బతకవచ్చు. ఏమి సుఖము, ఏమి సంతోషం? దేవుడు స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏం తెలుసా? నా సెలవు లేకుండా నీవు భోజనం చేసి సంతోషపడడం కూడా నీకు అవకాశం లేదంటాడు. నా సెలవు లేకుండా నీవు భోజనం చేసి సంతోషించడానికి కూడా అవకాశం లేదంటాడు దేవుడు. సంతోషించలేవంటాడు. మనం దేవుని మర్చిపోయి ఇప్పుడు కాలాన్ని గడుపుతా ఉన్నాం. దేవుని మాటను పెడచెవిన పెడుతున్నాం. దేవుని మాటను పెడచెవిన పెడుతున్నాం. రండి ప్రార్థించండి, రండి సువార్త చెప్పండి అంటే ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు. సంగమా మౌనంగా ఉండవద్దు. దేవుడు అంత్యకాల అభిషేకంతో నడిపించబోతాడు. రా, దేవుని దగ్గరికి రా, మోకరిల్లు, అడుగు. దేవుడు తన శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపి అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు. నిజంగా ఒక భక్తుడు కూడా పాట రాశాడు. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోత పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంత విస్తారమాయనే,
కోతకు పనివారు కొదువాయనే. కోత ఎంత విస్తారం అయిపోయిందంట. అంటే సువార్త చెప్పక నశించిపోయేవారు ఎంతోమంది అంట. సువార్త చెప్పక ఏమి భవిష్యత్తు, ఏమి సుఖము, ఏమి ఇల్లు, ఏమి కారు. చాలామంది చూడండి, వరదలు వచ్చి కార్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి. దేశాల్లో భూకంపాలు, వరదలు, భయంకరమైన ప్రమాదాలు. ఎక్కడ సుఖము, ఎక్కడ సంతోషం? వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. దేవుని కొరకు ప్రయాసపడాలి, మౌనంగా ఉన్నది. నిజంగా భక్తుడు చూడండి ఎంత అద్భుతంగా పాట పాడాడో కదా. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే కదా. కోతకు పనివారు కొదువయ్యారట. నిజంగా యేసు ప్రభువు నిజమైన దేవుడు అని మీరు చెప్పలేరా? ఆయనే పాపాలకు విమోచన కలగజేస్తాడు, నరకం నుండి కదా తప్పిస్తాడు, మోక్షానికి పరలోకానికి చేరుస్తాడని ఈ రెండు మాటలు చెప్పలేరా? మీరు చెప్పలేరా? చెప్పాలి. హల్లెలూయా. రండి, నేర్పిస్తారు. మీరు ఒకవేళ మర్చిపోతే, గుర్తు చేసుకోలేకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ఎప్పుడైనా రెడీ మీకు బోధించడానికి. నేను విన్న వాక్యం కూడా లైవ్లో వస్తుంది. ఈ వాక్యం మళ్ళీ మళ్ళీ వినడానికి కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు విని అయిపోయింది అనుకునిక లేదు, ఇప్పుడు అది రికార్డ్ అవుతుంది వాక్యం. నువ్వు రెండు రోజుల తర్వాత విన్న వాక్యం ఉంటుంది, నెల తర్వాత వాక్యం విన్న వాక్యం ఉంటుంది, 1 సంవత్సరం తర్వాత విన్న వాక్యము ఉంటుంది. గుర్తు చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, మళ్ళీ 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 కదా మన మైండ్లోకి, హృదయంలోకి నింపుకోవడానికి వాక్యము రెడీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను బోధించి ఇక్కడతో ఈ మెసేజ్ ఆగిపోతుంది, కానీ అక్కడ రికార్డ్ అవుతున్నది నిల్వ ఉంటుంది. హల్లెలూయా. మనం కదా బ్యాంకులో డబ్బులు ఉంచుకున్నట్టు అది భద్రంగా ఉంది యూట్యూబ్లో. ఎక్కడ? యూట్యూబ్లో భద్రంగా ఉంది, నువ్వు వినవచ్చు మళ్ళీ తర్వాత. హల్లెలూయా. 2వ చరణం పాడాడు భక్తుడు ఏమని? సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా కదా. కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా. ఈ లోకంలో ఏమో ఆశిస్తావు? ఈ లోకంలో అన్ని తుప్పు పట్టిపోతాయంట. వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ తుప్పి పట్టిపోతాయి, దొంగలు వచ్చి దొంగిలిపోతారు కదా. ఇక్కడ భద్రత లేదు, కానీ పరలోకంలో భద్రత ఉంది. అక్కడ ఎవరు దొంగిలించేదానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. అక్కడ ఎవరు దొంగిలించడానికి అవకాశం ఉండదు. అక్కడ నిత్యం సుఖంగా ఉంటాం. ఇక్కడ కష్టం ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, ఆటంకం ఉంది, అపాయం ఉంది, ప్రమాదం ఉంది, వేదన ఉంది కదా. ఎన్నో రోజులు కృంగిపోయే పరిస్థితులు కూడా ఉంటున్నాయి చాలామందికి. ఆ బాధ నుంచి దిగమింగలేక, బతకలేక, చావలేక ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. అక్కడ ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు. నువ్వు కొంతకాల దానికే బాగా ఇబ్బంది పడుతున్నావు. ఎప్పుడు కూలిపోతావో తెలియదు, ఎప్పుడు రాలిపోతావో తెలియదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే, నీటి మీద బుడగ లాంటి వారే, మీరు గడ్డిని పోలి ఉన్నారు. నిజంగా గడ్డిని మనం చూస్తే ఉదయం కోస్తే సాయంత్రం కల్లా వాడిపోతుంది, ఎండిపోతుంది, వాడిపోతుంది. అలాంటి జీవితం మనది. దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నీవు మార్పు చెందాలని, నీ పిల్లలు మార్పు చెందాలని, నీ భర్త మార్పు చెందాలని, నశించిపోకూడదు అని, నరకానికి వెళ్ళొద్దని ఆయన ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవెందుకు ఆ మంచి ఉద్దేశాన్ని నీ మనసులో పెట్టుకోలేకపోతున్నావు?
అదే మంచి ఉద్దేశంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఏమిటి ఆ మంచి ఉద్దేశం? సువార్త ప్రకటించడమే. అందరికీ 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 అయ్యా రండి 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 రండి, యేసు యొద్దనే రక్షణ, యేసు యొద్దనే మనశ్శాంతి, యేసు యొద్దనే సమాధానం కదా. నువ్వెక్కడికి పోయినా నీకు నెమ్మది లేదు. చాలామంది 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 వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే, నేను నమ్మిన వారు నాకేమి సంతోషం ఇవ్వలేదు, నిజదేవుడు యేసు ప్రభు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, నన్ను ఈరోజు సువార్తలు వాడుకుంటున్నాడు అని చెప్పిన సాక్ష్యాలు చాలామంది ఉన్నాయి. ఇప్పటికి కూడా వారు సేవలు వాడబడుతున్నారు. అలాగ సాక్ష్యాలు చెప్తూ సేవలు వాడబడుతున్న వారు కూడా ఎంతోమంది. కొంతమంది ఏమో భారం కలిగి సేవ చేస్తున్నారు, కొంతమంది ఏమో అస్సలే పట్టనట్టు ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దినములో చెడ్డవి, అంత్యకాలము కదా, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. మరి మనం ఎలాగుంటున్నాం? నిజంగా ఈ అపాయకరమైన కాలాలు వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా, అహంకారులుగా, గర్విష్ఠులుగా, మూర్ఖులుగా, జీవితాన్ని పాడు చేసుకుంటూ సుఖాన్ని ఎక్కువ కోరుకుంటారంట ఈ దినాల్లో. మళ్ళీ ఇట్లా కూడా ఉంటారంట. ఎట్లా? పైకి భక్తి కనబడతారంట కానీ లోపల ఏముండదట. పైకి అంటే గొప్ప భక్తుడు ఈయననే అన్నట్టుగా కనబడతారంట కానీ లోపల ఏముండదంట. ఒకరు కనబడాలని కాదు మనం చేయాల్సింది. ఎవరు కనబడినా కనబడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన ప్రతిఫలం, మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన కొరకు నువ్వు నమ్మకంగా ఉండాలి, మనుషుల ఎదుట కాదు. దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే నువ్వు అందరి ఎదుట నమ్మకంగా నిలబడగలవు. హల్లెలూయా. మనుషుల ఎదుట ఏదో చూపించుకోవడానికి, ఏదో చేయడానికి, ఏదో చేస్తూ ఉంటే లాభం లేదు. అది మనుషుల కళ్ళు కప్పినా దేవుని కళ్ళు కప్పలేవు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుడు రావడానికి ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన అంటున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా, ఇక మీరు నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు ప్రయాసపడితే దేవుడు సంతోషిస్తాడు. నీకు దీవెన, నీకు క్షేమం, నీకు కాపుదల వస్తుంది. కాదుకూడదని ఇలాగే నేను బ్రతుకుతానంటే నీ ప్రమాదాన్ని నీవే కొని తెచ్చుకున్నట్టు. నిజం, ఇది మాత్రం నిజం. నువ్వు ప్రయాసపడకపోతే దేవుడు ఎవరినో ఒకరిని లేవనెత్తి వాడుకుంటాడు, కానీ నీకు శ్రమ. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మరి మీకు శ్రమ కాదా? మీకు శ్రమ కాదా? ఎవరికైనా శ్రమనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా శ్రమనే. ఎవరైనా సువార్త చెప్పాల్సిందే. మీరు ఊరికనే మీ పనులు చేసుకుంటూ కాలయాపన చేయడం కాదు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. అది ప్రార్థనలు కూడా శిష్యులకు నేర్పించాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని దేవునికి ప్రార్థన చేస్తే ప్రతిరోజు పోషణ ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఇస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని బ్రతికిస్తూనే ఉన్నాడు. నిజంగా ఆయన ఇవ్వకపోతే మనం ఈరోజు బ్రతికి సజీవ లెక్కలో ఉండేవారం కానే కాదు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, ఇది మనం గుర్తించాలి. నీ పంటలో నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు, అది నువ్వు గుర్తించాలి. నీ పనిలో నీకు కావాల్సిన బలం ఆయన ఇస్తున్నాడు. నీవే బలహీనుడవైతే నువ్వు పని చేసుకోలేవు, నీవే శక్తిహీనుడవైతే నువ్వు పని చేసుకోలేవు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం మనం నిర్లక్ష్యంగా ఉంటాం, ఎంతకాలం అవిధేయులమై ఉంటాము. మనం ఉగ్రత పాలవటం కాదు దేవుడు మనల్ని నియమించింది, రక్షణ పొందుకొని రాకడకు సిద్ధపడడానికి, రక్షణ సువార్త ప్రకటించడానికే. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము ఖచ్చితంగా సువార్త ప్రకటించడానికి మనం ప్రయాసపడాలి. చూడండి, కింది భాగంలో మనం ముందుకు కొనసాగదాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2 పేతురు మనం చూస్తే కనుక 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చునో
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూడండి, దేవుడు వచ్చే రాకడలే ఇవన్నీ జరుగుతాయంట కదా. ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు. ఆ దినం ఎలా ఉంటుందంట? మహాధ్వని కదా, మహాధ్వని పుడుతుందంట కదా. మహాధ్వనితో ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయంట. ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇంకా ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించు. దేవుడు మనతో అంటున్న మాట చూడని ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడు మనకు చెప్తున్న మాట, ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన కాలాలలో, అపాయకరమైన పరిస్థితుల్లో, దినములు చెడ్డవి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ విధంగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటూ, అంత మాత్రముగా భక్తితో మనం జీవిస్తూ, ఈ విధంగా జాగ్రత్త పడుతూ, ఇక మనకు దేవుడు సెలవిచ్చిన మాట 96వ కీర్తన 2వ వచనం చదవండి. ఆ మాట 96వ కీర్తన 2వ వచనం. చూడండి ఈ మాట ఏమంటున్నాడు? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాలి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. దేవుడు ఆలస్యం చేయడానికి ఎంత మాత్రమునో అవకాశం లేదు. ఆయన త్వరగా రాబోయే దేవుడుగా ఉంటున్నాడు. కానీ అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మార్పు చెందుదాం, మనము కూడా ప్రయాసపడదాం కదా. అనేక ఆత్మలను సంపాదిద్దాం, పరలోకంలో ప్రభు దగ్గర గొప్ప బహుమానం పొందుకుందాం. దేవుడు అటు కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి 1-2 నిమిషాలు మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఏ విధంగా నీకు అయా దూరంగా ఉంటున్నానో ఆ విధంగా నన్ను, ఆ విషయంలో నన్ను సహాయం చేసి, అయా నీకు మహిమకరంగా బ్రతుకుటకు నాకు సహాయం చేయి. నీ సువార్త పనిలో నేను ముందుకు సాగుటకు నాకు సహాయం చేయమని అడుగుదాం. నిజంగా దేవుడు ఒక గొప్ప మంచి అవకాశాన్ని మనకిస్తున్నాడు. నిజంగా సువార్త ప్రకటించకపోతే శ్రమ 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 శ్రమల పాలవడం మనకిష్టమా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. సువార్త ప్రకటించకపోతే శ్రమ. దేవుడు మనకు అప్పగించిన పని ఒక్కటే, సువార్త ప్రకటించడమే, ఆత్మలను రక్షణలోకి నడిపించడమే, రాకడకు సిద్ధపడమే, పరలోకం చేరుకోవడమే. ఈ లోకంలో కార్లు కొనడం, బంగ్లాలు కట్టడం, సంతోషంగా ఉండడం కాదు, మంచి భవిష్యత్తును పొందుకోవడం కాదు. దేవుడు ఇస్తాడు అన్నిటినీ, ఆయన దగ్గర ఉంది సమస్తం. నీవు కష్టపడి సంపాదించుకున్న దానితో ఏం పొందుకోలేవు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఏది ఎక్కువ కాదంటున్నాడు. అందరం కూడా మోకరించి అడుగుదాం, దేవుని దగ్గర మోకరిస్తాం. 1-2 నిమిషాలు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. ఒక్కసారి ఆలోచన చేయండి. సడన్గా నీ ఊపిరి ఆగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సడన్గా నీ ఊపిరి ఆగిపోతే నిజంగా నువ్వు పరలోకానికి చేరుకుంటావా?
ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ జీవం ఏ పాటిది? మీ జీవం ఏ పాటిది? మీ జీవం ఏ పాటిది అంటున్నాడు దేవుడు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కాదు 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 ఈ లోకంలో ఏది శాశ్వతం కానే కాదు. ఈ లోకంలో సమస్తము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఒకరోజు. ఎవ్వరు శాశ్వతం కాదు. నీ భర్త నీకు శాశ్వతం కాదు, నీ భార్య నీకు శాశ్వతం కాదు, నీ పిల్లలు నీకు శాశ్వతం కాదు, నీకున్న ఆస్తి అంతస్తు శాశ్వతం కాదు. ఒక్క రోజున అంతం వచ్చి అన్నిటినీ లయము చేసిపోతుంది. ఒక్కరోజు చాలు అంత వెళ్ళిపోవడానికి. ఒక్క రోజున అంతం వచ్చునా, అన్నిటినీ లయము చేసిపోవురా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే. చూడండి, నీ పిల్లలు నీకు విరోధంగా మారట్లేదా? నువ్వు చూడట్లేదా? నీ పిల్లలే నీకు విరోధంగా మారుతున్నారు. నీ భర్తనే నీకు బాధకరంగా మారుతున్నాడు. ఎస్, నీ భార్యనే నిన్ను ఏడిపిస్తుంది. పరిస్థితులు తారుమారుక అవతలేదా? భర్త భార్యను చంపుతుంది, భార్య భర్తను చంపుతుంది, పిల్లలు తల్లులను చంపుతున్నారు, తల్లులు పిల్లలను చంపుతున్నారు. ఎట్లా? ఎక్కడ సంతోషాన్ని వెతుకుతున్నావు? దేవుడు మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలడు. దేవుడు మాత్రమే. ప్రార్థన చేద్దాం, అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మాత్రమే సమస్తాన్ని ఇవ్వగలడు. ఆయన లేకుండా నువ్వేమి చేయలేవు. ఒక అడుగైనా ముందుకు వేయలేవు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. జీవితాన్ని మార్చుకో. కుటుంబాన్ని కట్టుకోవడానికి, సంఘాన్ని స్థిరపరచడానికి సిద్ధపడు. సువార్త ప్రకటించడానికి సిద్ధపడు. ఎంత కష్టపడినా ఈ లోకం ఒక్కరోజే అంతం వచ్చి అన్నిటిని లయం చేసిపోతుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఏడుస్తున్న వారు ఎంతమందో, బాధపడుతున్న వారు ఎంతమందో, కుమిలి ఏడుస్తున్న వారు ఎంతమందో. ఎక్కడ సంతోషం, ఎక్కడ ఆనందం? జ్ఞాపకం చేసుకుందాం. అపాయకరమైన కాలాల్లో మనం ఉంటున్నాం. మనసు మార్చుకో. దేవుని కొరకు కథలు, రక్షణ సువార్త చాటి చెప్పాలి. దేవుని కొరకు కదలాలి. రక్షణ సువార్త అందరికి అందాలి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఇచ్చిన అవకాశం నేను జార విడుచుకోకుండా నీ సేవ చేయటకు నన్ను బలపరచని ప్రార్థన చేద్దాం. మొదటిగా నా జీవితాన్ని చక్కపరచమని అడుగుదాం. నీ రక్తంలో నన్ను కడగయ్యా, నన్ను పరిశుద్ధపరిచి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఈ సమయంలో నువ్వు కన్నీరు కార్చు. దేవా, ఎంతో కాలం నేను సమయాన్ని వృధా చేశానయ్యా. ఎంతకాలం సమయాన్ని వృధా చేశాను ప్రభువా. ఇంకా ఏదో సంతోషం వస్తుంది, ఇంకా ఏదో ఆనందం వస్తుందని అనుకుంటున్నాను, కానీ బాధనే వస్తుంది ప్రభా, భయమే వస్తుంది ప్రభా, ఆటంకమే వస్తుంది తండ్రి, సమస్యనే మిగులుతుంది ప్రభా, ప్రమాదములే ఎదురవుతున్నాయి ప్రభా, నిద్ర లేని రాత్రులు ఎన్నో నేను గడుపుతున్నాను ప్రభా. ఈ లోకం అశాశ్వతమని లోకం కొరకు నేను ప్రయాసపడ్డాను, లోకంలో ఉన్న వాటి కొరకు నేను ప్రయాసపడ్డాను, కానీ అది వ్యర్థము. లోకంలో సమస్తం వ్యర్థమని నీవు ఎప్పుడో రాయించి పెట్టావు సొలొమోను ద్వారా. నేను వ్యర్థమైన దాని కొరకు పరుగులేడగా నీ రక్షణ సువార్తను అందించుటకు నన్ను సిద్ధపరిచి వాడుకో ప్రభువా అని అందరం వేడుకుందాం. సమయాన్ని వృధా చేసినందుకు దేవుని క్షమించమని అడుగుదాం. ప్రభువా, నేను కాలయాపన చేస్తున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నీ రక్షణ సువార్త అందించుటకు నన్ను సిద్ధపరిచి వాడుకో ప్రభువా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. ఎవరు కళ్ళు తెరవద్దు,
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయాలి. కన్నీరు కారవండి, గోజాడండి, గోజాడండి, గోజాడండి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎంతో వృధా చేస్తున్నానయ్యా. కొంచెమైన ప్రార్థనలో గడపలేకపోతున్నాను తండ్రి. నశించిపోతున్న ప్రజల కొరకు నేను ప్రయాసపడలేకపోతున్నాను ప్రభా. అయ్యా, నీవు ప్రభువా నశించిపోతున్న వారి కొరకే ఆలస్యం చేస్తున్నావు తండ్రి. అందరూ మారు మనసు పొందాలని ఆలోచన చేస్తున్నావు. ఇదిగో నేను త్వరగా వస్తానని సెలవిచ్చావు. కానీ ప్రభువా, ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని, అందరు రక్షణ పొందుకొని రాకడకు సిద్ధపడాలని నువ్వు ఆలస్యం చేస్తున్నావు కనుక అయ్యా, నీ సువార్తను ప్రకటించటకు నన్ను సిద్ధపరచయాన్ని వేడుకుందాం, వేడుకుందాం, వేడుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించండి నీ మనసు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఆయన హృదయం తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎంతకాలం 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 లోకంలో వేదన పడతావు? ఈ లోకం నీకు శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడు కూలిపోతావో, ఎప్పుడు రాలిపోతావో తెలియని పరిస్థితిలో నీవు ఉంటున్నావని గుర్తించు, 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 గుర్తించు. ఎక్కడ కూడా నీకు సంతోషం లేదు. సంతోషించేవాడు ఒక్కడు యేసయ్య మాత్రమే. ఆయననే నువ్వు మర్చిపోతున్నావా? ఆయనకే దూరంగా ఉంటున్నావా? ఆయనకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావా? ఆయన సువార్తనే నువ్వు ప్రకటించలేకపోతున్నావా? అజ్ఞానంగా ఉండొద్దు, జ్ఞానంతో బ్రతకమంటున్నాడు దేవుడు. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనమని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానముతో నడుచుకుందాం, జ్ఞానంతో నడుచుకుందాం, జ్ఞానంతో సువార్త ప్రకటిద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రభువా మీకు వందనాలు తండ్రి, మనస్సు మార్చుకొని నీ పని చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒక్కొక్కరిని మీ రక్తంలో కడగండి ప్రభా. మమ్మల్ని అందరినీ కడగండి ప్రభా. పరిశుద్ధపరచండి తండ్రి, క్షమించండి ప్రభా. ఆత్మతో నింపండి ప్రభా, అగ్నితో అభిషేకించండి ప్రభా. ఆత్మ బలముతో నీ పనిలో నీ సేవలు వాడుకోతండి. అవును ప్రభా, అపోస్తుడైన పౌలు అన్నాడు తండ్రి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అవును ప్రభా, మేము శ్రమల పాలు కాక రక్షణ సువార్తను అందిస్తూ రాకడకు సిద్ధపడుతూ పరలోకం చేరే భాగ్యం దయచేతండి. అయ్యా మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో నేను త్వరగా వస్తానంటున్నావు కనుక, నీ రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక ఏమాత్రం ఆలస్యం చేయక అయ్యా నీ సువార్తను ప్రకటిస్తూ నీ రాకడకు సిద్ధపడుతూ నీ పరలోకం చేరే భాగ్యం మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాని సమూహాన్ని మీకు అగ్నితో కాల్చబడును కాక తండ్రి. దేవా, మీ వాక్యం ఆ హృదయంలో నింపి వాక్యానుసారంగా నీ సువార్తను ప్రకటిస్తూ నీ కృపల ముందుకు సాగుటకు సహాయం చేయమని, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన మా కొరకు మరల రానైనా యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.